ఈ అంబర్పేట దగ్గర ఒక ఖాయమైన ముచ్చట జరిగిందంటున్నా. అబద్ధం అయితే చెప్పను, ఈనాడు పేపర్లు వచ్చింది చూసుకోండి మీకు డౌట్ ఉంటే. కానీ అయితే ప్రేమ గల్ల మనవడంట ఆ తాతకు. మరి ఒక్క మనవడా మరి ఎంతమంది తెలియదు కానీ జర ఎంత ఎక్కువ ప్రేమ ఉందంట ఈ మనవడి మీద. తాత నీ పోనీ రాదు, తాత నీ పోనీ రాదు అన్నట్టు. ఇప్పుడు అరే నా ఫోన్ ఎందుకు, అరే దానిలో మా సార్లు ఆన్లైన్లో క్లాస్ చెప్తారు, క్లాసులు వినాలే, ఊరికి ఎప్పుడు అడిగితే నువ్వు ఫోను ఇయ్యరా తాత అంటే సరేగా అమ్మ నా మనవడే అనుకుని పుస్తకం ఫోన్ చేతిలో పెట్టినట. ఫోన్ చేతిలో పెట్టగానే పొరగాడు ఎప్పుడు చూసినా కానీ ఫోన్ ఇట్లా చూస్తలేనట, ఎప్పుడు అడ్డమే పెడుతున్నట. అరే ఏంద్రా అంత ఫోన్ చూస్తాడు నీళ్ళు చూస్తారు కానీ మా వాడు అడ్డమే పెడుతున్నాడు అనుకుని ముసలికి ఆడంగా ఈడంగా చిన్నపాటి డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చి ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు క్లాస్ వింటున్నా, లేకపోతే సినిమాలు చూస్తున్నా, లేకపోతే పాటలు వింటున్నా అని చెప్తున్నట. ఇక ఓనాడు తెలందాకా ఒకటే పని జరిగినట ఫోన్లో. వీడు ఏం చేస్తున్నాడు చిన్నగా కనిపెట్టినట. కనిపెట్టగానే వాళ్ళు ఆట ఆడుతున్నట. అని తల్లిలేము ఆట ఆడుతున్నావేమరా ఇలా ఫోన్లో నా ఫోన్ తీసుకొని ఆట ఆడుతున్నట్టు. ఏ పైసలు పోవు ఏం పోవు తాత, అయ్యి ఉత్తనే ఫ్రీగాడులో మస్తు కూడా ఏంలా దానిదేమో తాత, ఏం కాదు పైలేం కాదు సపరేట్ పడుకో అని చెప్పినట. ఇది నిజమేలే అనుకోని తాత అనుకుని కానీ తాత అంటే తాతేనా మెరవేర ఉందట. ఇంత పనుకున్న పొద్దుగాల లేచినా కానీ సంగతి చెప్తా అనుకున్నట. ఇక ఈయన్ని ప్రేమగాల్లో ఈయనే పడతాం అనుకోని చిన్నగా బ్యాంకాయ పోయినట. బ్యాంకాయ పోయి పాస్బుక్ మొదలు పెట్టి సార్ జర నా అకౌంట్లో పైసలు ఉండాలి జర చూడని చెప్పినట. చూస్తే ఆ బ్యాంక్ సార్ ఏం చేసి చిన్న బ్యాంకులో అకౌంట్లో చెక్ చేశారు కదా 27 లక్షల రూపాయలు కట్ అయిపోయినట. ఆయన జారిపోయిందట. అంతాలి ఎంత పని 27 లక్షలు ఎక్కడ పోయినాయి సార్ అంటే నాకేమెరకనే 27 లక్షల రూపాయలు ఆయన్ని గడికి ఫోన్పే గూగుల్ పే మొత్తం కొట్టేసిరు. 20 లక్షలు పోయినాడు. అమ్మల కొడుక ఇలా 20 లక్షలు పోయినాయి అంటే ఇంకో దాని ఇంటి డబ్బుగా ఉన్నట్టుంది ముసలాయన. ఇంకో బ్యాంకులో పోయినట. ఇంకో బ్యాంకులో పోయి చూస్తారా కదా అని తల్లి 7 లక్షలు పోయినట్టు అలా పోయి జారట్లో పడినంత పని అయిందట. గుణకాయ చూసిపోయిందట ఏకాడికి. 27 ఈ 7 లక్షలు ఎంత 36 లక్షల రూపాయలు దగ్గర 36 అయితే 27 9 లక్షలు 36 లక్షల రూపాయలు కథం చేయగానే ఏవురా మనవాడా ఎంత పని చేస్తేవరా ఎప్పుడు చూసినా ఫోన్ అటేమేమో ఇండియా నిలబెట్టమైతే ఎంత పని చేసి పెట్టే నాకేమెరక తాత ఒకసారి 1500 పెట్టి ఆయన కానీ అప్పుడు గిన్నె వచ్చినాయి గట్టి వస్తాయి అనుకున్నా. నువ్వు సంపాదిస్తే ఒక్క సంపాదిస్తా నేను కూడా సంపాదిస్తాను అన్నాడట. ఆడి కట్టేట అవుతుంది అంటే మరి ఏం చేయాలి ఒకసారి ఆడితే వచ్చినాయి ఇక మొత్తం పెడతామంటే రోజు పోతూనే ఉన్నాయి. ఇక అలా పైలు ఉన్నాయి కొడతా పోతున్నా అంటే పోయి పోలీసు వాళ్ళ కంప్లీట్ ఇస్తారు కదా అసలు ముచ్చట చెప్పినట్టు ఏం లేదు. రోజు మన ఫోన్లలో 12 రకాల గేమ్లు ఒక పత్తాల ఆట అయింది మళ్ళీ అలా పోతే క్యాషినో అని లుడుగు బుడుగు అని ఎన్నో రకాల ఆటలు ఉంటాయి ఆ ఫోన్లలో. ప్రేమగల్ల మనవడాన్ని ఇస్తే ఎంత పని చేస్తారా పోరగా 19 ఏళ్ళు నువ్వు చిన్నోని కాదు ఇంటర్ చేస్తున్నట. అంబర్పేటలో చేస్తున్నట సార్ ఇంటర్ చేస్తాడు అని నమ్మకంతో ఫోన్ ఇస్తే ముసలోనికి జారి మొత్తం 7 కాడికి కూర్చిపోయి అంత పని చేసుకొచ్చిండు. 37 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినావంటే నువ్వు ఎంత చిన్న సన్న మొగోని చెప్పు ప్రజలారా. మనవాడు ప్రేమగల్లోడే కానీ ఫోన్లలో ఎక్కువ తక్కువ ఫైల్ పెట్టుకొని బుడపొరగాడికి ఇస్తే ఇక ఆయనే కానీ పోతారు. ఇది మళ్ళీ బుడపొరగాడు కాదు ఎంతో కొత్త జ్ఞానం గల్లోడు ఇంటర్ చేసినప్పుడు జ్ఞానం గల్లోడే కానీ కావాలని ఆయన అట్టుండు ఆడిని మొత్తం ఫైల్ కాదు చేసుకుడు. దయచేసి పెద్ద మనుషులు ఎవరైనా ఎంత ప్రేమ ఉన్నా కానీ ఫోన్ ఇచ్చే ఉపాయం చేయకూరి. ఫోన్ ఇస్తే రాయండి ఒక గసోడు పని అవుతుంది. ఇవాళ రేపట్లో ఫోన్లలో ఎట్టుంది మీకు వస్తాయి 100 రూపాయలు పెడితే 1000 వస్తాయి 1000 పెడితే 10,000 వస్తాయి 10,000 పెడితే 1,00,000 వస్తాయి అంటాడు. ఆ 100 పెడితే ఏమో ఆడంగిడాక 300-400 500 అట్లా వేసినట్టు వేయంగానే అమ్మల కొడుకు 100 పెడితే 500 వచ్చినాయంటే 500 పెడితే 5,000 వస్తాయి 5,000 పెడితే 50 పుసుకుని 50,000 పెడితే 5 లక్షలు ఒక్కసారి సంపాదన అనుకొని ఇంకో గంట పని చేసుకొచ్చిరు. అంబర్పేటలో జరిగింది ముచ్చట ప్రజలారా. దయచేసి ఏ ఒక్క తల్లిదండ్రులు అయినా కానీ జర్ర పొరగాళ్ళు ఫోన్ అడ్డం పెట్టిరంటే డౌట్ పడుతూనే ఉండాలి. ఈ ఏం పనికి అడ్డం పెట్టిండు ఏం చేస్తుంది నీ ఫోన్లో అయినా చూసే ఉపాయం చేయాలి. కానీ ఉత్త పుణ్యానికి లక్షలు ఒడగొట్టిండు 37 లక్షల రూపాయలు ఒడగొట్టి ఏమంటారు నల్లేసోని పిల్లగాడు పిల్లిని చేసి అన్నట్టు నిమ్మలంగా కూర్చున్నట్టు ఇట్లా ఏ వెరగని పిల్లగాని లెక్క ఏం చేసినావు నేనేం చేసినా ఫోన్ పట్టుకున్నావు రోజు అలా ఫోన్పేలో గూగుల్ పేలో కొట్టినా పేలని కథం అయిపోయినాయి. మరి నేనేం చేయాలంటే ఇప్పుడు పొరగాడిని ఏమనలేడు ఏమన్నా అంటే ఆడు పొరగాడు మన సొంతంగా మనమడా ఇక మనమే ప్రేమతో ఆయన కొడుతొస్తాయా తిడుతొస్తాయా పోలీసులు చెప్పినట్టు అయ్యా కొట్టినా తిట్టినా రావు కానీ రేపటి నుంచి ఫోన్ ఎగురి ఈయనకే కాదు సమాజంలో కూడా ఎవడైనా ఇటువంటి పొరగాలు ఇంటే ఫోన్లు ఇచ్చి ఉపాయం చేయకూరి ఉత్త పుణ్యానికి ఆగమవుతారని చెప్తున్నట్ట. ఇక చూడు ప్రజలారా తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా కానీ ఇగో ఇటువంటి ఫోన్లు ఇచ్చి ఆ పహలాలను వేసుకొని ఇటువంటి ఫోన్లు ఇచ్చి ఉత్త పుణ్యానికి ఆగం కాకూరి ఇక ఉంటా మరి. దిశ పేపర్ సార్ మన ఈనాడు పేపర్లో వచ్చింది హెడ్డింగ్లో చూసుకోరి ఉంటా మరి ఇక.